గుడ్ నైట్ ఫ్రమ్ చంద్రవరు. దినబాయ్ చంద్రవరేగా నేటి చంద్రవరు రైలు రావడానికి సిద్ధమవుతుంది. సంతోషం అబ్బాయి. ఓకే సంతోషం అబ్బాయి. తెలియకుండా తెలియకుండా ఫ్యాన్స్ అనమాట. ప్రస్తుతం మనం చంద్రవరు స్టేషన్ దగ్గర ఉన్నాం. 8-6 నిమిషాలు అయింది. 8-6 నిమిషాలు టైం అంతేగా. ఓకే తెలియకుండా ఫ్యాన్స్ అయ్యారు అంతేనా? మీడియాకి అందరూ ఫ్యాన్సే. సంతోషం బాయ్. మీరు కూడా మీడియాలో ఎదగండి. ఇది కామెంటేటర్, ఇది మాట్లాడటం కూడా ఒక కళ. అర్థమైందా బాయ్? మాట్లాడటం కూడా ఒక కళ. నేను ప్రస్తుతం రైలు కోసం వేసి ఉన్నాను. అబ్బాయి వస్తాడు రైల్లో సికింద్రాబాద్ నుంచి. రోజు ఎన్ని గంటలకు వస్తుంది ఈ రైలు? రోజు డిలేగా వస్తుంది, చాలా డిలేగా వస్తుంది. ఇప్పుడు తెనాలి స్టేషన్ వచ్చిందంట. తెనాలి స్టేషన్ దాకా వచ్చిందంట అబ్బాయి. అంటే స్టేషన్ నుంచి ఒక 5 నిమిషాలు వచ్చేస్తుందిగా. ధన్యవాదాలు. చూస్తున్నాను. పేరు అబ్బాయి నీ పేరు? నా పేరు గణేష్. గణేష్ ఏం చదువుతున్నావు? చదువు రైల్వేలో అప్రెంటిస్ చేస్తాను. ఎక్కడ? రాయన్పాడు వ్యాగన్ వర్క్స్. ఓకే. అంటే నువ్వు చదివింది ఐటీఐ ఏంది? ట్రేడ్ వెల్డర్ చదివా? నేను ఎలక్ట్రికల్. ఎప్పుడు 85, 87, 86, 85, 86 అప్పుడు పుట్టలేదు నువ్వు. అందరూ అంకుల్ని ఫాలో అయ్యండి, లైక్ చేయండి. ధన్యవాదాలు అబ్బాయి. నేను 19వ సంవత్సరం నుంచి నేను ఎలక్ట్రికల్ జాబ్ చేశాను. అర్థమైందా? అంటే రామోజీ ఫిలిం సిటీలో చిన్న ఎలక్ట్రికల్ షాప్ ద్వారా ఆ వర్క్ని వదిలేసి 10th క్లాస్ మార్కుల మీద కండక్టర్ జాయిన్ అయ్యాను. రామోజీ ఫిలిం సిటీలో అప్పుడు నాకు కెమెరా సైడ్ వెళ్దామని ఒక ఆలోచన. ఓకే సంతోషం. ఓకే అట్లాగా బాయ్. రామోజీ ఫిలిం సిటీ కెమెరా సైడ్ వెళ్దామని చిన్న ప్రయత్నంలో నా టయాన్ని రామోజీ ఫిలిం సిటీకి ఇచ్చాను అప్పట్లో. కానీ భగవంతుడు పెద్ద లైన్ షాక్ ఇచ్చింది అబ్బాయి, ఎలక్ట్రికల్ షాక్. ఆ షాక్ ద్వారా నేను ఫిలిం సిటీని వదిలేసి 10th క్లాస్ మార్కుల మీద కండక్టర్గా జాయిన్ అయ్యాను. అంటే మనం కెమెరా సైడ్ వెళ్దాం అనుకుంది, ఏమైంది ఇప్పుడు బస్సులో కెమెరామెన్గా మారాం. అంతేనా? అందరితో సరదాగా ఉన్నట్టే అంతేగా. ఉన్నట్టే. ఓకేనా బాయ్. సంతోషం. ధన్యవాదాలు. రాబోయే రైలుని చూడబోతున్నాం అంతేగా. రేపు 1:30 కొత్తూరు డ్యూటీ అబ్బాయి. రేపు అంటే ఈరోజు తారీఖు అంతా 2వ తారీఖు 9వ నెల 2024. ఇప్పటి సమయం వచ్చేసి 8 నిమిషాలు అంతేనా? చూద్దాం ప్రయత్నం. లైవ్ తక్కువ బాయ్, 11 మంది. తర్వాత ఫాలో అయ్యే వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లింక్ ఇచ్చుకుంటారు. లింక్ ఇచ్చినప్పుడు ఎక్కువ మంది చూస్తారు. ఓకే సంతోషం. మన బస్సుని చూపించడానికి ప్రయత్నం చేస్తాను లైవ్లో. ఏ బస్సులో మనం ఉంటే ఆ బస్సుని అందరికీ చూసే విధంగా చేస్తాను. చంద్రవరు స్టేషన్. స్టేషన్ నుంచి అందరికీ ధన్యవాదాలతో. రైలు వచ్చే టైమే. అంటే చిన్న 2 నిమిషాలు రైలు వచ్చే సమయం. సికింద్రాబాద్ నుంచి రేపల్ దాకా. ప్రస్తుతం చంద్రవరు స్టేషన్లో ఈ లైవ్. రాథోడ్ గణేష్. ధన్యవాదాలు అబ్బాయి. నరేష్ అని. రేపు 1:30కి డ్యూటీ.
ఈరోజు చిన్నవారు స్టేషన్ దగ్గరికి వచ్చాను. లైవ్ కనపడుతుందా? లైవ్ ఓకే ఓకే ఓకేనా బాయ్, సంతోషం. పేరు అందరికీ ధన్యవాదాలు. మీడియా పవర్ఫుల్ ఎలా అంటే మనం ఉపయోగించుకునే రీతిలో పవర్ఫుల్ అవుద్ది. అర్థమైనా? మంచిగా ఉపయోగించుకోవాలి మీడియాని. అన్ని ప్రాంతాలు తెలియచేస్తూ 10,000 దగ్గరలో ఉన్నానా? అది మీ అభిమానం. మీడియా ద్వారా కలిగిన అభిమానం ద్వారా 10,000 మందికి చేరాం. ప్రపంచాన్ని మన వాక్కు తాకే విధంగా భగవంతుడు మారుస్తాడు. అర్థమైందా? దాన్ని ఉపయోగించుకోవటం మంచి పద్ధతిలో. కొద్దిగా ఈ చంద్రవరం స్టేషన్ ఇది చంద్రవరం స్టేషన్. మిమ్మల్ని ఆనందపరచాలని మీడియా ద్వారా మిమ్మల్ని సమాచారం ఇస్తూ ఆనందపరచాలనేది నా ప్రయత్నం. నేను ఎక్కువగా మన ఆర్టీసీ సర్వీసుల యొక్క బస్సు లైవ్లో చూపిస్తూ ఉంటాను. అది ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని అప్పుడప్పుడు బయట వీడియోస్ కూడా పెడతాను. అయిపోవాలా? ఓకేనా బాయ్, నీ అభిమానం గొప్పది. లైవ్ చూపిస్తున్నావా బాయ్? లైవ్ చూపిస్తున్నావా? ధన్యవాదాలు. వచ్చేస్తున్నా బాయ్ రైలు. మీకు ధన్యవాదాలు. నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు. అంటే తెలియని విషయం ఏంటంటే నేను కూడా బురిపాలన పుట్టాను. అంటే హీరో కృష్ణ మహేష్ బాబుని నేను గుర్తు చేస్తాను మరొకసారి. అంటే బురిపాలన తలుచుకుంటే కృష్ణ గారు మహేష్ బాబు ఎలా గుర్తుకొస్తారో ఒక కండక్టర్గా పరచూరు సుధాకర్ రావు కూడా బురిపాలన పుట్టాడనేది మీకు తెలియపరుస్తున్నాను. తెలియదు అంటే ఇంకా కొంతమంది తెలియటం వల్ల బురిపాలెం అనేది ఇంకంతకు తెలుస్తుంది. ఎంత హీరోలైనా కూడా అందరికీ ఆ ఊరు తెలియాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్కి ఎక్కువ మమకారం మీద తెలుసుకుంటారు. ఓకేనా బాయ్? ఎక్కడ ఉందా లైన్? ఓకే, దగ్గరలోనే ఉంది. ఓకే 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 ఓకే, సంతోషం అబ్బాయి. అంటే విచిత్రం ఏంటంటే అమ్మమ్మ గారి ఇల్లు మన మహేష్ బాబు గారి ఇల్లు బురిపాలెంలో ఎదురు ఇల్లే. అమ్మమ్మ వాళ్ళది ఎదురిల్లే. కృష్ణ గారి ఇంటి ఎదురిల్లే మా అమ్మమ్మ వాళ్ళది. ధన్యవాదాలు బాయ్. ఈ రైలును చూపించి క్లోజ్ చేద్దాం. ఉంచాను, వెయిటింగ్ పెట్టాను. ఇది చంద్రవరం బండి వస్తుంది. ఎన్ని పెట్ల బాయ్ లెక్క అయినా? 24 పెట్లు. బ్యాగ్ 9 లోకోమోటివ్. ఇక్కడ ఆగదా? ఆగింది. మర్చిపోయారు, ఆగాలిగా. బ్యాగ్ 9 లోకోమోటివ్. కానీ నేను ఇప్పుడు యూత్కి చెబుతున్నాను, మీడియాని మంచిగా ఉపయోగించుకోండి బాయ్. మీ టాలెంట్ని మీడియా ద్వారా మెరుగుపరుచుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ చదవటం వల్ల ఆ రోజు ఎలక్ట్రీషియన్గా చేయటం వల్ల అప్పుడు అడ్వాన్స్ ఇంగ్లీష్ మనం నేర్చుకోగలిగాం. ఎప్పుడు? అప్పట్లో ఇంగ్లీషు. ఆ టెక్నాలజీని ఇప్పుడు మీకు వాడటానికి నాకు అవకాశం ఏర్పడింది. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. వస్తాడు దాటిన తర్వాత కనపడతాడుగా. ఈసీ చేశాడు, ఈసీ. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వినాయక చవితికైనా వస్తున్నాడు. జాబ్ ప్రయత్నం. పరచూరు రవితేజ. తొంభై ఏళ్ళలో మంగళగిరిలో. ఓకే 97 నుంచి 97 నేను కండక్టర్గా చేరాను. ఫిబ్రవరి 25 మంగళగిరి డిపో. అప్పుడు తిరిగిన రూట్ లేదు నేను. ఓకేనా బాయ్, ధన్యవాదాలు.
అన్ని అంటే చెప్పేది ఇంట్లో మంగళగిరిలో 97లో చేరాను, ఫిబ్రవరి 25. నేను తిరిగిన రూట్లు అమరావతి, తుళ్ళూరు, అమరావతి. రెండో రూటు కొల్లిపర, విజయవాడ, మంగళగిరి నుంచి. ప్రజెంట్ మనం కొత్తూరు లంక, చిన్నపులేరు, తిప్పలకట్ట. ఇప్పుడు ఇటువంటి వరదలు వచ్చినప్పుడు మనం ఏ ప్లేస్ ఎలా ఉందనేది మనం లైవ్ తీయటం వల్ల అందరికి తెలిసిపోద్ది. ఈ ప్లేస్ బాగుంది. బాగుంది. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు మనం ఏరియాలో తిరిగినప్పుడు చూపించచ్చు. వరదల వల్ల కూడా మన మీడియా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సమయం ఎంత అయిందబ్బా? 8:16. ప్రస్తుతం చిన్నవారు స్టేషన్ నుంచి రేపల్లకి ట్రైన్ బయలుదేరుతుంది. టైము 6:59 వచ్చి 7కి వెళ్ళాలి. ఇక్కడ గంట 16 నిమిషాలు ఢిల్లీలో ఉంది. కానీ ఉంటే మొత్తానికి వచ్చిందిగా, లేదనకుండా వచ్చిందిగా రైలు. నిరంతరం మాట్లాడటం కూడా ఒక కళ. మాట్లాడే కొంది వార్షికం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక విషయం చెబుతాను. వినోబాయ్, మనకి తెనాలి పక్కన మోరంపూడి అనే ఊరు ఉంది, ఐడియా ఉందా? అక్కడ ఒక యాక్టర్ ఉన్నాడు, చెప్పు ఆయన యాక్టర్ పేరు. మోరంపూడి కొంగర జగ్గయ్య గారు అల్లూరి సీతారామరాజులో రూదర్ఫర్డ్ వేషం వేసాడు. ఆయన మొదటి ఉద్యోగం ఏం తెలుసా? యాక్టర్ కాకముందు ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదివాడంట, న్యూస్ రీడర్గా. న్యూస్ రీడర్గా చదవడం వల్ల ఏమవుతుంది, ఈ దేశం మొత్తం ఆయన యొక్క వాయిస్ వినిపిస్తుంది. అంటే ఆల్రెడీ ఆయన నోటెడ్ అయ్యాడు ఆయన ఉద్యోగంలోనే. అలాగే మన ప్రయత్నంలో కూడా మన మీడియాలో మనం చేసుకుంటున్నాం. ఓకేనా? జగ్గయ్య గారికి ఫౌండేషన్ ఏంది? ఆల్ ఇండియా రేడియో. ధన్యవాదాలుగా అన్నాడు. హైట్ సికింద్రాబాద్ నుంచి రేపల్లి వెళ్ళిన ట్రైను చంద్రావతి దాటి వెళ్ళిపోయింది. వేమూరు వచ్చింది అది రైలు. ఆగదా? ఎక్కడెక్కడ ఆగదు? డైరెక్ట్ పెట్టుకోవాలి. వేమూరు ఆగదంట. ఇక అందరికి ధన్యవాదాలు. ఉన్నది ఉన్నట్టే. ఇది నేను యూట్యూబ్లో తీసుకెళ్తా. యూట్యూబ్లో కూడా నీకు ప్రసారం ఇస్తాను. మనం ఈ తరానికి ఇవ్వాల్సిన ధైర్యమే, ఇంకేం అవసరంలా. ధైర్యం ఉంటే ఏదైనా చేయగలుగుతాను. ఇప్పుడు నేను యాక్టర్ అనే మాట అనగలటానికి కారణం ఏంది? అక్కడ తెర మీదకి వెళ్ళటం వాళ్ళ అదృష్టం, ఎవరి అదృష్టం వాళ్ళది. దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు సూపర్ అవుతారు. అంతేనా బాయ్? ధన్యవాదాలతో వెళ్ళిపోదామా? ఓకే. అబ్బాయి మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాడు, మహేష్ బాబు ఫ్యాన్స్, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే. పర్చూరు రవితేజ అబ్బాయి. ధన్యవాదాలు. చూసావా, అభిమానం అనేది మనం చేసే సంకల్ప బలాన్ని బట్టి ఉంటుంది. ఇది అందరికీ ఉపయోగపడేది మీడియా అనేది. జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని యూత్ కోరుకుంటున్నాను. ధన్యవాదాలతో మీ సుధాకర్ పర్చూరి.